టీ20 ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటర్గా, టీ20 క్రికెట్లో రారాజుగా, ఆపై మిస్టర్ 360గా పేరొందిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఒక క్లిష్టమైన దశలో ఉన్నాడు. కొద్ది కాలంగా పరుగులు చేయడానికి కష్టపడుతున్న భారత కెప్టెన్ పై ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రస్తుత సిరీస్లోని తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో ఫామ్లోకి రావాల్సిన ఒత్తిడి పెరిగింది. కెప్టెన్ కాకముందు సెంచరీలు బాదిన స్కై సారథ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత గొప్ప ఇన్నింగ్స్లు ఏమీ చేయలేదు. ఒకప్పుడు టీ20 నంబర్ 1 బ్యాటర్గా ఇచ్చిన సూర్య ఇప్పుడు క్రమక్రమంగా కిందకు దిగజారుతూ వస్తున్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక జర్నలిస్ట్ కూడా ఇవే ప్రశ్నలు వేయగా స్కై మాత్రం తెలివిగా సమాధానం చెప్పాడు. చాలా కష్టపడి కట్టుదిట్టంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారని, భారత్ వేదికగా కొన్ని మంచి సెషన్లు చేశానని చెప్పుకొచ్చాడు. ఇక్కడ కూడా 2-3 అద్భుతమైన సెషన్లు జరిగాయని, ఫామ్ అందుకుంటున్నారని అన్నాడు. అయితే జట్టు లక్ష్యాన్ని సాధించడం మరింత ముఖ్యమంటూ సూర్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చాడు. కెప్టెన్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ గ్రాఫ్ కిందకు పడిపోయింది. ఏడాది ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్లో 105.26 స్ట్రైక్ రేట్తో కేవలం 100 పరుగులు మాత్రమే వచ్చాయి. పూర్తి స్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ మొత్తం కెరియర్లో 20 ఇన్నింగ్స్లలో కేవలం 330 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా 14 ఇన్నింగ్స్లలో అర్ధ సెంచరీ చేయలేకపోయాడు. ఇదిలా ఉంటే సూర్యకుమార్కు సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్గా నిలిచారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అతనికి 2026 వరల్డ్ కప్ వరకు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్లో సూర్య ఒకే పొరపాటును పదే చేయడం కనిపించింది. షాట్ను త్వరగా నిర్ణయించుకోవడం, స్వీప్ లేదా ఫ్లిక్లలో చిక్కుకోవడం, తన సహజమైన టైమింగ్ను కోల్పోవడం లాంటివి జరిగాయి. ఆసీస్ టూర్లో ఇవి మెరుగుపరుచుకుంటే మాత్రం ఖచ్చితంగా స్కై నుంచి భారీ ఇన్నింగ్స్లు చూడొచ్చు.